హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హనీ టీవీ. ప్రస్తుతం టాలీవుడ్లో భారీ చిత్రాలకి స్టేజ్ పెద్దగానే రెడీ చేస్తూ ఉన్నట్టున్నారు పెద్ద పెద్ద దర్శకులు. సక్సెస్ షూర్ రాజమౌళిగా పేరు తెచ్చుకున్న తర్వాత ఆయన ప్రస్తుతం రాజమౌళి గారు పెద్ద భారీ చిత్రాన్ని మహేష్ బాబు గారితో ప్లాన్ చేసినట్టుగా అయితే ఈ రోజు లాంచ్ కి కూడా సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. సో ప్రస్తుతం దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. మనతో సార్తో మాట్లాడే విషయాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో చాలా గ్యాప్ తీసుకున్న రాజమౌళి గారు, అలాగే మహేష్ బాబు గారు కూడా చాలా గ్యాప్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు భారీ చిత్రం ఇద్దరు కూడా టాప్ పొజిషన్లో ఉంటారు ఎప్పుడు కూడా. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కొంచెం సినిమాలు గ్యాప్ వచ్చినా లేట్ అయినా అది ఎలాంటి సినిమా అయినా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మాత్రం వేరే కూల్ గా ఉంటారు చాలా. కానీ ఫ్యాన్ బేస్ మాత్రం ఎప్పుడు డిస్టర్బ్ అవ్వదు. రాజమౌళి గారు అయితే ఇంక చెప్పాల్సిన స్పెషల్ గా చెప్పుకోవడానికి అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆయన ఎంత ఎస్ అంటే సక్సెస్ షూర్ అన్నట్టుగా తయారు చేసుకున్నారు. సో ఇప్పుడు వస్తున్న చిత్రం పైన కాంబినేషనే హైప్ లేపే అలా కనిపిస్తుంది. సో దాని గురించి మీరు ఏమంటారు? రాజమౌళి అంటే ఆర్జీవి గారు చెప్పినట్టుగా తెలుగు సినిమా స్థాయినే కాకుండా ఒక విధంగా ప్రేక్షకుల స్థాయిని కూడా పెంచాడేమో ఆయన. అంటే ప్రేక్షకులకు ఎప్పుడు స్థాయి ఉంటుంది. చాలా మంది ప్రేక్షకుల కోసం తప్పుగా మాట్లాడితే ఆదరించరేమో అని అనుకుంటారేమో, కానీ లేదు, సినిమా అనేది ఈ మాత్రం టెక్నికల్ వాల్యూస్, ఇలాంటి కథ, లేదంటే విజువల్ వండర్, చూడగానే అబ్బురు పడిచేలా ఉండే సన్నివేశాలు, కథలో పెద్దగా దమ్ము లేకపోయినా ఆ స్క్రీన్ ప్లే టేకింగ్ దాంతో నెట్టుకొచ్చేసే వైనం, పైగా సక్సెస్, మీరు అన్నట్టు సక్సెస్ అండ్ షోర్ ఎస్ఎస్ రాజమౌళిగా పేరు తెచ్చుకున్నారు. అంటే దానికి చాలా తపన పడతాడు కదా. అందుకే జక్కన్నను కూడా పిలుచుకునేది ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు ప్రేమగా. ఎన్టీఆర్ గారు ఏంటి, రాజీవ్ కనకాల గారు ఏంటి, చాలా మంది జక్కన్న అని పిలుస్తారు. ఆయన టీంలో ఉండేవారు, మన ఛత్రపతి శేఖర్ కానీ వీళ్ళందరూ కూడా. ప్రభాస్ అయితే డార్లింగ్ అంటారు, కానీ రానా గారు కూడా అలాగే పిలుస్తారంట. అంటే ఆయన ఊహల్లో ఏదోటి అనుకుంటాడో అలా వచ్చే వరకు పిండుతాడు. ఆయనతో పాటు చేసిన కెమెరామ్యాన్లు, స్టంట్ మాస్టర్లు, కొరియోగ్రాఫర్లు, ఆర్ట్ డైరెక్టర్ అందరినీ. సో అట్లాంటి రాజమౌళి గారు మహేష్ బాబుతో సినిమా ఎప్పుడు అన్న చందంగా చాలాసార్లు మాట్లాడుకున్నారు. సో వన్ ఫైండ్ ఒకసారి ఏదో మహర్షిక భరత్ అని సంథింగ్ ఆయన చీఫ్ గెస్ట్ వచ్చినప్పుడు కూడా చాలా మంది అరిచారనమాట, మహేష్ బాబుతో సినిమా ఎప్పుడు అని. బట్ ఆయన ఎప్పుడు చెప్పారు, మహేష్ బాబు గారితో సినిమా నాకు ఎప్పుడు, ఒకసారి ఏదో స్టేజ్ మీద చెప్పారు, బాలయ్య గారితో ఒక నారీ నడుము మురారి లాంటి సినిమా తీయాలని, మహేష్ బాబు గారితో జేమ్స్ బాండ్ సినిమాలో మనకు పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారు కాబట్టి వాళ్ళ అబ్బాయిగా ఈయన ఒక జేమ్స్ బాండ్ స్టైల్లో అట్లాంటి సినిమాలను ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అని ఒక ఐడియా ఉందని ఎప్పుడో చెప్పారు, ఒక లాంగ్ బ్యాక్. మేబీ ఇప్పుడు అది కార్యాచరణగా రూపుదిద్దుకుంటుంది. అయితే ఇందులో ఇండియానా జోన్స్ ఒక ఆఫ్రికన్ అడవుల్లోనూ, లేదా ఒక సముద్రదీవి దొంగలు, ఇట్లాంటి కాన్సెప్ట్తో రాజమౌళి మహేష్ బాబుతో సినిమా అని అనుకుంటున్నారు. దానికి ఇవాళ గ్లిమ్సా ఏదంటారు దాన్ని, గ్లిమ్స్ అంటున్నారు, ట్రైలర్ అంటారు, చాలా వచ్చాయి. గూస్ బంప్స్ అంట, గ్లిమ్స్ అంట, ట్రైలర్ అంట, ప్రోమో అంట, ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు ఓన్లీ ట్రైలర్లో ప్రోమోలో ఏవో ఉండేవి అంతే. సో అట్లా గ్లిమ్స్ అని ఇప్పుడు కొత్తగా, లేదంటే టీజర్, పోస్టర్, ఇట్లాంటివి కూడా పదాలు వాడుతున్నారు. సో అది ఆల్రెడీ రీసెంట్గా మహేష్ బాబు గారు లుక్ కూడా ఒకటి రిలీజ్ అయింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఏదో సహాయార్థం చెక్కు అందించడానికి వచ్చినప్పుడు ఆయన శ్రీమతి నమ్రత గారు ఇద్దరు రావడం, అప్పుడు మహేష్ బాబు గారు ఫుల్ హెయిర్ ఇక్కడ ట్రోల్స్ కి కాంట్రవర్సీ కూడా చేశారు. మోడర్న్ చెప్పొచ్చలే తెలియదు, మోడర్న్ యేసుక్రీస్తు అని చెప్పి చాలా ట్రోల్స్ చేశారు. అవును, అంటే ఆయన కళలో ఉంటుంది అసలు ఫేర్గా, అసలు చిక్కితే కందిపోతాడు అన్నట్టు ఉంటాడు కదా మనిషి, మిల్క్ బాయ్ లాగా ఉంటాడు అసలు ఆయన. సో అందువల్ల ఆ హెయిర్ స్టైల్ దానికి అక్కడ వితౌట్ మేకప్ అది. బట్ మేకప్లో ఎందుకు అంత హెయిర్ పెంచాల్సి వచ్చింది ఏంటి అనేది మనకి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మగధీరలో కూడా రామ్ చరణ్కి ఆ హెయిర్ మామూలుగా సోషల్ స్టోరీ నడిచినప్పుడు కూడా అంత హెయిర్ ఉంది ఏంటి అనుకుంటే, అక్కడ చూసేసరికి ఫ్లాష్ బ్యాక్ లో కరెక్ట్గా హెయిర్ సూట్ అయినట్టుగా పెట్టారు కదా. ఈవెన్ యమదొమ్మలో కూడా ఎన్టీఆర్ గారు హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది, ముందు డాన్స్ చేసినప్పుడు పిలకు ఉంటుంది, తర్వాత లూజ్ హెయిర్ లా ఉంటుంది. అంటే ఆ డైరెక్టర్ బట్ ఎంత జాగ్రత్త పడతారంటే రాజమౌళి గారు, ఇంకొక టీంలో ఉన్న ఏ సభ్యుడైనా ఎవరైనా సరే చిన్న లీడ్ కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడతారండి. అంటే మరి వాళ్ళందరికీ ఎక్కడికెక్కడ నోరు కట్టడి చేసేస్తారా, లేదా షూట్ అయినప్పుడు ఫోన్లు అలౌ చేయకుండా ఉంచుతారా అనేది తెలియదు, కానీ ఎక్కడ అసలు కనీసం చిన్న లీడ్ కూడా దొరకకుండా జాగ్రత్త పడతారు. సినిమా ఇంకా రిలీజ్ అవ్వబోతుందని అప్పుడు ఇవన్నీ ఇంకా చెప్పిందే లేదు.
అస్త్రశస్త్రాలన్నీ వాడి దేన్ని ఎలాగ ప్రమోట్ చేయాలి, ఎలాగ లేపాలి, ఎలా హైప్ తీసుకురావాలి అన్నట్టుగా చేస్తారు. సో మహేష్ బాబు గారి సినిమా కూడా అసలు చాలా మందికి ఎంత ఉత్సాహం ఉంటే ఈ మధ్య మహేష్ బాబు గారు వరుస అన్ని హిట్స్ ఫ్లాప్ అనేది లేదు, అబవ్ యావరేజ్లే నడుస్తున్నాయి. ఇప్పుడు సరిలేరు నీకెవరు, సో ఒక గుంటూరు కారం ఒక్కటే డిజాస్టర్ అనిపించినప్పటికీ మళ్ళీ మొన్న డిసెంబర్లో కావాలని మళ్ళీ థియేటర్స్లో ఏదో వేసే ప్లాన్ చేశారంట, అప్పుడు మళ్ళీ ఆదరణ ఉందంట. అంటే అంత ఎందుకు అంత టాక్ వచ్చిందో తెలియదు కానీ గుంటూరు కారం అయితే ఓకే. సో అట్లాంటి మహేష్ బాబు గారికి రాజమౌళితో అనేసరికి చాలా మంది ఎప్పుడు ఏంటి అని ఉంది. కాకపోతే చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే రాజమౌళి సినిమా అంటే ఇంకా 2025లో ఇంకా రిలీజ్ అవ్వదు, 26, 27 అన్నట్టుగా ఆల్రెడీ ట్రోల్స్ నడుస్తుంది. ఆల్రెడీ రేపు సంక్రాంతి తర్వాత ట్రైల్ అయితే దాన్ని ఏమంటే వామప్ సెట్స్ లేదు, ఇంకా వామప్ సంక్రాంతి తర్వాత వామప్లు అవి ఉన్నాయంట. అంటే ట్రయల్స్ చేస్తారు కదా, ఇప్పుడు హార్స్ రైడింగ్ ఉందనుకోండి, దాన్ని ఎట్లా హార్స్ రైడింగ్ చేయాలి, దాన్ని ఏదో అంటారు వర్క్షాప్లో నిర్వహించి ఉగాది నుంచి ఎప్పటి నుంచో సెట్స్ మీదకి వెళ్తుంది అన్నట్టు కూడా గతంలో విన్నాను. బట్ అంటే ఆయన అన్ని వర్క్షాపులు, ట్రయల్ వెర్షన్లు, మాక్ డ్రిల్లు ఎన్ని నిర్వహించినా కానీ ఆ రిజల్ట్ అవుట్పుట్ మనకు కనిపిస్తుంటుంది కదా. రీసెంట్ గా మీరు చూసారో లేదో, అమెజాన్ లో కూడా RRR బిహైండ్ ద సీన్స్ అని రిలీజ్ చేశారు. సో అది కూడా ఎంత ఇబ్బంది పడతారా, ఎంత కష్టపడతారా. ఆ ఎన్టీఆర్ గారు ఆ పులితో ఫైట్ చేసే సీన్కి ఆయన మీద రక్తం పోయడము, అది మళ్ళీ కంప్లీట్గా ఫారెస్ట్లో తీసింది కాదు, మ్యాట్ వేసి బ్లూ మ్యాట్ వేసి క్లియర్గా ప్లేస్ చూపించి పులిని కూడా బ్లూ మ్యాట్లో ఒక మనిషిని పెట్టి గ్రాఫికల్గా చేయడము. అసలు అంటే అంత కష్టపడితే మనం సింపుల్గా ఒక 2 minutesలో ఆ సీన్ చూసేస్తాం. కరెక్ట్గా తగలబెట్టి తీస్తాడు మొత్తం. సో క్రియేటివిటీ అదే. సో అట్లాగా మహేష్ బాబుకి తగ్గ సరైన స్టోరీరా అనే టైప్లో ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఆయన పర్సనాలిటీ హైట్, ఇప్పుడు జనరల్గా చాలా సినిమాల్లో కూడా విలన్స్తో, ఇప్పుడు శ్రీను వైట్ల గారు దూకుల్లో డైలాగ్ ఉంటుంది, సార్ వాడేంటి సార్ హాలీవుడ్ హీరోలా ఉన్నాడు సార్ అని అంటాడు. అంటే పర్సనాలిటీ, హైటు, వెయిట్, కలరు, ఆ చార్మింగ్ అంతా కూడా సో సరైన సినిమాయే పడుతుందని చూడకముందే మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఆఫ్రికన్ కంట్రీస్ అవి కూడా కొన్నాళ్ళు కంట్రీస్ తిరిగి వచ్చారు, ఎక్కడెక్కడ షూట్ చేస్తే బాగుంటుంది అన్నట్టు. సో ఇండియానా జోన్స్ స్టోరీలో ఏదో ఒక రాబరీకి సంబంధించిన స్టోరీ అన్నట్టుగా ఉంది. దీనికి మళ్ళీ సమ్ ఫారెన్ కంట్రీ, ఆస్ట్రేలియా హీరోయిన్, మలేషియా హీరోయిన్ తీసుకోబోతున్నారంట. మళ్ళీ సేమ్ రాజమౌళి గారి టీం ఎలాగో ఫ్యామిలీ టీం ఎలాగో ఉండనే ఉంది కదా, కీరవాణి గారు, కళ్యాణ్ మాలిక్ గారు, రమా రాజమౌళి గారు, తర్వాత శ్రీవల్లి గారు, కార్తికేయ, వాళ్ళ టీం. సో అంటే ఒక టీం వర్క్ అనేది ఒకేలాగా కంటిన్యూగా వెళ్ళడం, ఆ ఎఫర్ట్ పెట్టడము, ఆ అనుకున్న థాట్ ప్రాసెస్లో అనుకున్నది స్క్రీన్ మీద ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదా అని ప్రజెంట్ చేయగలగడం అనేది గొప్ప విషయం. ఏ సినిమాకైనా స్టోరీ లైన్ చెప్తారు, బట్ తెర మీదకి ఎక్కించేటప్పుడు చాలా మందికి ఎక్కించలేరు. బట్ రాజమౌళి అచ్చుగుద్దినట్టుగా అలా యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే అనుకుంటాడో అది ఎక్కించగలుగుతున్నారు కాబట్టి మనకు కూడా అది విజువల్ వండర్ లాగా ఉంది. అబ్బా సూపర్ అనిపిస్తున్నాం. అందుకే కదా ఒక స్థాయి పెంచేస్తాడు ఆయన. సినిమా అంటే ఇన్ని కోట్ల బడ్జెట్, ఈ రేంజ్లో అబ్బా రాజమౌళి సినిమా అనేసరికి ఒక అక్కడికి వెళ్ళిపోతుంది ఆ ఎక్స్పెక్టేషన్ కానీ ఆ థాట్ కానీ. సో చిన్న సినిమాలు స్థాయి ఇంకా అక్కడే ఉండిపోతుందా, పెరుగుతుందా అని భయం వేస్తుంది. బట్ చిన్న సినిమాలు చచ్చిపోతాయి అనుకోవడానికి కూడా లేదు ఇందులో ఆస్కార్. సత్తా ఉంటే ఎటువంటి, మొన్న కమిటీ కుర్రాలు ఆడిందిగా, జస్ట్ క్యాజువల్ గా విలేజ్ లో తీసిన సినిమా మంచి హిట్ అయింది కూడా. అంతే కదా, బలగం ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బలగం కూడా రీసెంట్ గా ఇంకొక ఆయన కూడా మన కేసీఆర్ అని తీశారు, అది కూడా సక్సెస్ అందరూ తెలిసిందే, ఆయన జీవితం రాకేష్ తెలిసిందే, కానీ థియేటర్ లో మెప్పించగలడం గ్రేట్. అంతే కదా. సో చూద్దాం గ్లిమ్స్ ఎట్లా ఉంటుందో ఏంటప్పుడు. జస్ట్ పోస్టర్ వదులుతారా, మహేష్ బాబు గెటప్ ఆల్రెడీ రిలీజ్ అయింది కదా సార్ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పుడు. సో ఓకే, ఎనీహావ్ చాలా హైప్స్ అయితే క్రియేట్ అయినాయి. చూద్దాం రాబోయే రోజుల్లో రాజమౌళి గారి ముద్ర మార్క్ ఎట్లా చూపిస్తారో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్.